తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ కార్యకర్తలకు ఒక పండుగ అయినటువంటి మహానాడు ఈ రోజున 35వ మహానాడు కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఇక తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే హైబ్రిడ్ విధానంలో స్త్రీ శక్తి థీమ్ తోటి ఈ మహానాడు అనేటువంటిది నిర్వహణ జరుగుతా ఉంది. అయితే ఒకవైపున ఒక పండుగల తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉంటే, దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, వైసీపీ ట్రోలింగ్స్ కావచ్చు, ఎలా చూడాలి? ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ కార్యకర్తలకి నాయకులకి కూడా ఒక పండుగ మహానాడు 2 రోజులు నిర్వహించుకోబోతా ఉన్నారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా మరి దాన్ని ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలి అని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మరి ఆన్లైన్ లో అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. అయితే ఈ పండుగని ఊరు వాడ ప్రతి ఏడాది జరుపుకోవటం ఒక ఆనవాయితీ. దానిలో భాగంగా జెండాలు కడతారు, ఫ్లెక్సీలు కడతారు. కానీ ఈ రోజున కొన్ని చోట్ల ఎక్కడో సచివాలయానికి జెండాలు కట్టారనో, ఇంకో దానికి జెండాలు కట్టారని చెప్పో దాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో ఇదిగో ప్రభుత్వ కార్యాలయాలకి ఎవడబ్బ సొమ్ము అని చెప్పి మీ పార్టీ జెండాలు కడతారు అంటూ వైసీపీ ప్రశ్నిస్తా ఉంది. ఇంకో వైపున మహానాడు జరుగుతా ఉంటే దీని నుంచి మీడియా ఫోకస్ డైవర్ట్ చేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య నాయకులతోటి ఈ రోజే సమావేశం పెట్టుకోవటం ఎలా చూస్తారు? మొదటగా మీరు అడిగిన దానికి, జెండాలు కట్టుకున్న దానికి వాళ్ళు అభ్యంతరం పెట్టి దాని మీద ఏడుస్తున్నారంటే, మీ ఏడిపే పార్టీకి శ్రీరామ రక్ష అని అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తాను, ఏడ్చేవాళ్ళు, ఏడవని, నవ్వేవాళ్ళు, నవని అని బాలకృష్ణ గారి సినిమాలో పాట ఉంటుంది. అలాగా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఏడుస్తారని చెప్పేసి అన్ని మానేస్తారా? ఎవడబ్బు సొమ్ము అంటే మీ అబ్బు సొమ్ము అయితే మాత్రం కదరా బాబు అని చెప్పొచ్చు మనం. కారణం ఏంటంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అధికారంలో సిగ్గు లేకుండా రంగులు వేసి కూడా ఆ బిల్డింగ్లు కన్నట్లకి వేయటానికి 1500, తీయటానికి 1500, లేకపోతే 3000 కోట్లు 3000 కోట్లు కోర్టు అని గోడకు చేయించిన తర్వాత సిగ్గు లేకుండా వాళ్ళు ఇలాంటివన్నీ మాట్లాడతారు. టిట్కో ఇళ్ళు టీడీపీ ఎవరో కట్టించినట్లకి వాళ్ళు రంగులు వేసుకున్నారు. వాళ్ళు ఎవరో పుట్టిన బిడ్డకి వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారు. ఇక్కడ జెండాలు తాత్కాలికం ఉన్నాయి. ఆ పండుగ 3 రోజులు చూడండి. మనం పండుగ వచ్చినప్పుడు ఇంట్లో అలంకరించుకుంటాం పూలతోటి. ఓ పండుగ రోజులు, పర్వదిన రోజు. అలాగే ఈ తెలుగుదేశం పార్టీకి అలంకరణ, తెలుగుదేశం జెండాలు ఆ పసుపు వర్ణ సమ్మిళతం, పసుపు వర్ణ శోభితం, కోడళ్ళు, అలాగే అన్ని చోట్ల కూడా తెలుగుదేశం జెండాలు, ఫ్లెక్సీలు కళకళలాడితే కనపడద్దు తెలుగుదేశం పార్టీ ఈ అలంకరణలతోటి. దాన్ని కన్నులారా చూసి సంతోషించాలి. కళ్ళకు ఒక ఇంపుగా సంతోషంగా కనపడద్ది. దాన్ని కూడా చూసి ఎడుతున్నారంటే దెయ్యాలు మాత్రమే ఎడుతాయని రోధిస్తాయి. దెయ్యాలు దైవార్చన, దివ్యమంగళ స్వరూపాలు, గుడి గంటలు వింటే దెయ్యాలకి చెవుల్లో శేషం పోసినట్టు ఉంటుంది. కాబట్టి అది మనం పద్యం పట్టించుకోకూడదు. అర్థమైందండి? ఇక మీరు డైవర్షన్ అంటారు జగన్మోహన్ రెడ్డి. ఆడ ఏ పిల్లి మొగ్గలేస్తే కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆసక్తిగా, ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. కారణం ఏంటి చెప్పండి? తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ వర్చువల్ గా నిర్వహిస్తుంది. అంటే చాలా భారీ కార్యక్రమం ఇది. అంటే ఎక్కడో 3-4 కలిపి జూమ్ మీటింగ్ పెట్టినట్టు కాదు ఇది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు, స్టేట్ కమిటీ అందరూ హాజరై అక్కడ పాల్గొంటే, చంద్రబాబు నాయుడు గారితో సహా, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారితో సహా రాష్ట్రంలోని, అలాగే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గానికి, అలాగే వాళ్ళ అబ్జర్వర్ల ఆధ్వర్యంలో అన్ని క్లస్టర్ల నుంచి అక్కడ హాజరయ్యి ఎక్కడికక్కడ అంటే దాదాపు 280 చిల్లర పాయింట్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఒకే ఏకకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వీళ్ళందరూ వింటారు. వాళ్ళు ఎవరన్నా తీర్మానాల్లో మాట్లాడి అన్ని కూడా వీళ్ళు వింటారు. మొత్తం అందరినీ కవర్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇది బెస్ట్ మెథడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మీకు ఒక చోట మహానాడు జరుగుతుంది, అదో పండగ, అదో వాతావరణం, జాతర, పసుపు పండగ జాతర. అది తెలుగుదేశం పార్టీకి అమ్మవారికి జాతర వస్తుంది చూడండి, అలాగే అనమాట జాతర. రకరకాల విన్యాసాలు అంటే సంతోషం వెల్లుబుక్తా ఉండి చూసారు అలాంటిది. అయితే అందులో మంచి మండుటేసవి, అక్కడ వాతావరణం, కష్టాలు ఉంటాయి. అంత కష్టం ఉన్న శ్రేణులు అందరూ, నాయకులు అందరూ ఒకళ్ళనొకళ్ళు అసలు వాళ్ళు ఉబ్బి తబ్బైపోతూ ఉంటారు. మీకు మారుమూల ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తకు ఒక నాయకుడిని ప్రత్యక్షంగా చూసే అవకాశం, వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం, వాళ్ళతో కలిసి ఫోటో తీయించుకునే అవకాశం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందులోని సోషల్ మీడియాలు, ఫోన్లో కెమెరాలు వచ్చిన తర్వాత అందరికీ కూడా ఏ మూలని, ఆ మూల ఉన్న కార్యకర్త, ఈ మూల ఉన్న కార్యకర్త నిత్యం సంభాషించుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రత్యక్షం కలవడాన్ని వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అదొక రకం. ఇక్కడ నియోజకవర్గాల వారీగా అంతవరకు సంతోషం ఉన్నా కానీ మీకు ఇండివిజువల్ గా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకి కూడా ఒక రకమైన గుర్తింపులాగా లభిస్తుంది. అంటే మీకు
సమూహం తక్కువ కొద్ది ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఒక హాల్లో కూర్చుంటారు మెయిన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ సభ్యులు, మా ప్రమండల అధ్యక్షులు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి పాల్గొనడం నిజంగా ఇది చాలా బెస్ట్. ఈ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మన సలహాలు ఇచ్చేంత సీన్ లేదు కానీ, ఎందుకంటే మరి వీళ్ళందరూ కలవటం ఇప్పుడు అలాగే ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భవించిన రోజు ఉంటుంది కదా, అప్పుడు పెట్టుకుంటే వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది నా అభిప్రాయం. ఇది బ్రహ్మాండంగా ఉందండి. ఇది ఎందుకు ఆసక్తి ఉంటుంది, ఈ రకమైన హైబ్రిడ్ పద్ధతులు చేస్తున్నారు కదా, ఇది ఎలా నిర్వహిస్తారు అనేటువంటిది ప్రజల్లో కూడా ఆసక్తి ఉంది. అన్నట్లుగా లోకేష్ గారు నేటి యువతరానికి మరో నాయకుడు. అతను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మహానాడు కాబట్టి పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ ప్రత్యర్థులను కూడా ఆసక్తి ఉంది. ఈ లోపల గుడి గంటల మోగుతున్నాడు పిల్లి కోతలకి ఏమి ఇంపార్టెన్స్ ఉండదండి. జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తప్పొచ్చినా పిల్లి మొగ్గులేసినా అతను గొడ్లు తీసిన రోడ్డు మీద వచ్చినా కానీ ఆడపట్టించుకుంటాడు. సార్ అంటే ఇక్కడ ఒక చిన్న డైవర్షన్ ఏమి ఉండదండి. ఇప్పుడు దీన్ని చూస్తాం, దాన్ని చూస్తాం, అవకతవక మాట్లాడితే దాన్ని రేవేటేస్తాం అంతే. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నారా లోకేష్ గారు భవిష్యత్ తరానికి ఒక నాయకుడు, ఒక దిక్సూచిగా కనిపిస్తా ఉన్నారు. కానీ మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఈ రెండు పార్టీలు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం ఎలా అయితే మహానాడు నిర్వహించుకుంటుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ప్లేనరీలు అని చెప్పేసి అడపతడప ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూర్చున్న కుర్చీ అక్కడికి వచ్చి మిగతా వాళ్ళు కలిసి వెళ్ళాలి. కానీ ఈ రోజు లోకేష్ గారు ఆ డయాస్ మీద ఉండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని జై తెలుగుదేశం అంటూ వాళ్ళకి స్వాగతం పలికిన తీరు, ఇవన్నీ కూడా ఎలా చూస్తారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఏ పార్టీని పోల్చలేవండి. ఇది ఒక ప్రత్యేక విధానం, దీనికి ఒక రాజ్యాంగం ఉంది. తెలుగుదేశం పార్టీకి విత్ ద పార్టీ క్రమశిక్షణ అనేటువంటిది బాటం లైన్. పార్టీ నాయకుడు, అధ్యక్షుడు, కార్యకర్త ఇద్దరు సమానమైనటువంటిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో కూడా కార్యకర్తే అధినేత అనేటువంటి పదే చెప్తున్నారు. చాలా మంది విక్రిస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోవట్లేదండి. కార్యకర్తలు పట్టించుకోకుండా ఉండటం జరగదండి. కార్యకర్తలని కొంతమంది నాయకులు ఉంటారు, ఇప్పుడు అందరూ ఒకలాగా ఎంచుకుంటారు. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు, వాళ్ళందరూ కూడా నిలువెల్లా దురహంకారంతో ఉంటారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే మాట్లాడతారు, దానికి తగ్గట్టుగానే రిజల్ట్ ఉంటుంది. తర్వాత కాలంలో తెరమరుగైపోతారు. ఎప్పుడైతే కార్యకర్తలతో మమేకం అవుతారో, కార్యకర్తలే దేవుడు అనుకుంటారో, కార్యకర్తలు అధినేత అనుకుంటాడో, 4సారి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. అలాగే వాళ్ళు కూడా ప్రజల్లో ప్రాచుర్యం, కార్యకర్తలు అభిమానం సంపాదించుకోగలుగుతారు. ఇదంతా కూడా ఎవరో కొట్టి తిట్టి చేయించలేరు, ఎవరి కాళ్ళు ఉండాలి. తెలుగుదేశం పార్టీలో మెజారిటీ కార్యకర్తలతోటి అనుసంధానం ఉన్న నాయకులే పైకి వస్తారు.